Hey guys, subscribe to my channel to get latest technology videos and tap the bell icon so you will never miss another updates. చూసారు కదా ఫ్రెండ్స్. సో చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇంతకు మించి మనకు ఎక్కువ సాంగ్ ప్లే చేస్తే మనకు కాపరేట్ ఇష్యూస్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. అందుకు నేనైతే ఎక్కువ ప్లే చేయలేదు. గాయస్ ఇదే వీడియోని మీరు సాంగ్తో వినాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో అండ్ ఇన్స్టాగ్రామ్ ఛానల్లో పోస్ట్ అయితే చేశాను ఫుల్ వీడియో. అక్కడ నుంచి సాంగ్తో వినండి ఫ్రెండ్స్. వీడియో చాలా బాగుంది, బాగా కనెక్ట్ అవుతారు. అలాగే మన యొక్క సబ్స్క్రైబర్స్ అయితే రిక్వెస్ట్ అయితే చేశారు, అన్న రాఖీ పండుగ వచ్చేస్తుంది, రాఖీ మీద చేయను అని. సో ఆల్మోస్ట్ నేను లాస్ట్ 2 days బ్యాక్ అయితే చేశాను, ఇప్పుడు కూడా చేశాను గైస్. సో ఇంకా ఇటువంటి మోర్ వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కిందనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది. సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. నేను ఏ వీడియో చేసినా, ఏ లిరిక్స్ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. ఇంకా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలంటే జాయిన్ అయిపోండి. సో ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా మనం ఎడిటింగ్ని అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైన్మాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి. మీ దగ్గర లేకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు క్రియేట్ నవ్ అనే ఆప్షన్ వస్తుంది. క్రియేట్ నవ్ మీద టచ్ చేసి ఇక్కడ వచ్చేసి గాయస్ 16:9 డేస్ సెలెక్ట్ చేసి ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ ఇచ్చండి. ఓకే, సో వన్స్ ఇచ్చిన తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ సంబంధించిన ఒక వీడియో అనేది ఇస్తాను. ఓకే, సో ఈ యొక్క వీడియో లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ఇచ్చా చూసుకోండి. ఆ లింక్ కింద మీడియా ఫైర్ ఇచ్చాను, ఆ లింక్ మీద ట్యాప్ చేస్తుంది డైరెక్ట్గా మీడియా ఫైర్లోకి వెళ్తుంది. నేను ఇచ్చిన మెటీరియల్స్ అన్నీ కూడా వన్స్ అక్కడ ఓపెన్ అయితే అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ వీడియోని డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, సో అదే వీడియో మీద టచ్ చేసి వీడియోకి అయితే వాల్యూమ్ అయితే లేదు గాయస్, నేను మళ్ళీ మ్యూట్ అయితే చేస్తున్నా. సేమ్ ఇక్కడ నేను 50 seconds ఇచ్చాను. ఇంకా మీకు లెంత్ కావాలంటే ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ 3 dots మీద టచ్ చేసి పైన డూప్లికేట్ ఆప్షన్ మీద టచ్ చేయండి. సేమ్ యాచ్టీస్ వస్తుంది, మనకు 30 seconds లెంత్లో వాట్సాప్ స్టేటస్ క్రియేట్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేయండి. ఇక్కడ మీడియాలోకి వెళ్ళండి గాయస్. ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఫోటో అంటే మీ సిస్టర్స్ బ్రదర్స్ ఇంకా అంటే రాఖీ పండుగ అంటే అంతే కదా. సో వాళ్ళకు సంబంధించిన ఇమేజ్ మనకు కట్టించుకున్నట్లు ఒక పిఎన్జీ లాగా క్రియేట్ చేసుకోండి. ఓకే, సపోజ్ నేను ఇక్కడ చూడండి, నేను వీళ్ళిద్దరు ఫోటోను ఒకటైతే నేను నెట్లో అయితే తీసుకున్నాను. సో ఆల్మోస్ట్ ఇలానే ఉండాలి మీ ఫొటోస్ కూడా. ఓకే, సో ఇంకా కావాలంటే రొటేట్ అయితే చేంజ్ చేసుకోండి. అండ్ మీ యొక్క ఫోటో మటుకు పక్కాగా పిఎన్జీ లాగా ఉండాలి ఫ్రెండ్స్, అప్పుడే మనకు వర్క్ అవుతుంది. ఓకే, సో నేనైతే పిఎన్జీ లాగా అయితే పెట్టుకున్నా. మీ యొక్క ఫోటోకి పిఎన్జీగా మార్చుకోవడం మాకు తెలియదు బ్రో అంటే దానికి సంబంధించిన డెడికేటెడ్ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, హౌ టు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ వీడియో అని. ఓకే, సో ఆ వీడియో చూడండి, క్లారిటీగా మన యొక్క ఫోటో బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలని విత్ ఇన్ 1 second మన యొక్క ఫోటో బ్యాక్గ్రౌండ్ ఎరేజ్ చేస్తుంది. అండ్ ఫుల్ హెచ్డీగా ఉంటుంది ఫోటో కూడా. ఓకేనా గైస్, సో వీడియో చూడండి. ఇక్కడ మీ ఫోటోస్ని యాడ్ ఇచ్చేసి టిక్ పెట్టుకోండి. ఓకే, సో ఇంకా ఆల్మోస్ట్ ఇమేజ్ని ఎండ్ వరకు ర్యాక్ చేసి ఇక్కడ టిక్ పెట్టుకోండి. నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేయండి, ఇక్కడ మీడియాలోకి వెళ్ళండి. దాంతో పాటే కలిపే ఇంకోటి నేను బ్యాక్గ్రౌండ్లో ఒక హ్యాపీ రక్షాబంధన్ అంటూ ఇంకోటి నేను ఒక పిఎన్జీ టెక్స్ట్ కూడా ఇస్తాను గైస్. ఓకే, సో ఈ టెక్స్ట్ లింక్ కూడా ఆల్మోస్ట్ అక్కడనే ప్రొవైడ్ చేసింది. ఓకే, సో అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అయితే చేసుకొని ఇంకా మీకు ఇలా అడ్జస్ట్లోనే పెట్టుకొని కరెక్ట్ ఆ రెండింటికి గ్యాప్ మధ్యలో నేను పెడుతున్నాను. ఓకే, సో మీ ఫొటోస్కు తగినంత మీరైతే మీకు ఇష్టం వచ్చిన చోట మీరైతే పెట్టుకోండి. ఓకే, ఈ విధంగా పెట్టేసి నేను టిక్ పెడుతున్నాను. ఇప్పుడు పర్ఫెక్ట్ ఆ యొక్క టెక్స్ట్ అండ్ ఆ యొక్క రెండు కూడా పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి. ఇంకా కావాలంటే జూమ్ అయితే పెంచుకోండి. ఓకే, సో ఎక్కువ ఉంటే బాగుండదని నేను కొద్దిగా లిమిట్ పెట్టేసి టిక్ పెడుతున్నాను. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి మళ్ళీ లేయర్ మీద టచ్ చేయండి, మళ్ళీ మీడియాలోకి వెళ్ళండి. సేమ్ దాంతో పాటే కలిపే ఇంకోటి నేను ఒక క్లాత్కు సంబంధించిన ఒక వీడియో అనేది ఇస్తాను. అంటే మనకు ఫస్ట్ స్టార్టింగ్ ఓపెనింగ్ లాగా ఉంటుంది. ఓకే, సో ఈ గ్రీన్ స్క్రీన్ వీడియో లాగా ఉంటుంది. అదే వీడియో మీద టచ్ చేయండి. కిందికి వస్తే మనకి ఇక్కడ క్రోమాక్ అనే ఆప్షన్ ఉంది. సో ఇది ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేస్తూనే చాలా మందికి బ్రో నాకు వర్కౌట్ లేదని మీకు డౌట్ రావచ్చు. అప్పుడు మీరు ఏం చేస్తారు, ఇక్కడ కింద కీ కలర్ అనే ఆప్షన్ వస్తుంది. కీ కలర్లో వచ్చేసి ఇక్కడ రెడ్ అని ఉంది కదా, రెడ్ తీసేసి ఇక్కడ మీరు సింపుల్గా గ్రీన్ అని సెలెక్ట్ చేసి ఇక్కడ టిక్ పెట్టుకోండి గైస్. ఓకే, సో ఎప్పుడైతే మీరు గ్రీన్ అని ఇస్తారో అప్పుడే మనకు వర్క్ అవుతుంది. ఇంకా ఇక్కడ అడ్జస్ట్లో వచ్చేసి మినిమం ఇక్కడ మనకు ఒక 37 పెట్టండి, 50 ఉండేది ఒక 60 అంటే మనకు ఒక 55 వరకు ఇలా స్క్రోల్ అప్ చేసి టిక్ పెట్టుకోండి. ఓకే, సో దీనికి ఉన్న వాల్యూమ్ కూడా మ్యూట్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి మళ్ళీ ఇక్కడ లేయర్ మీద టచ్ చేయండి, మళ్ళీ మీడియాలోకి వెళ్ళండి. సేమ్ దాంతో పాటే కలిపే ఇంకోటి నేను ఒక రక్షాబంధన్కు సంబంధించిన ఫస్ట్ స్టార్టింగే పిఎన్జీ టెక్స్ట్ ఇచ్చాను కదా, ఆ టెక్స్ట్ కూడా ఇక్కడ
ఇక్కడనే ఇస్తాను. ఓకే, సో ఈ టెక్స్ట్ని కూడా మనకు ఏదైతుందో ఆ టెక్స్ట్నే మళ్ళీ ఇక్కడ లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి డూప్లికేట్ అని సెలెక్ట్ చేయండి. ఓకే, సేమ్ యాక్టివ్స్ మళ్ళీ ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు అదే సెంటర్లో పెట్టేసి ఇక్కడ మనకు ఇంత లెంత్ జూమ్ పెంచుకోండి. ఓకే, సో జూమ్ పెంచేసి ఇప్పుడు మనం ఫస్ట్కి వచ్చేసి ఒకసారి ప్లే చేద్దాం. ప్లే చేస్తే చూడండి ఫస్ట్ స్టార్టింగ్ ఈ విధంగా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనకు ఎక్కడైతే ఓపెన్ అవుతుందో ఆ ఓపెన్ అయిన చోట కరెక్ట్ ఈ యొక్క టెక్స్ట్ ఉంటుంది కదా. ఓకే, సో ఆ టెక్స్ట్ ఏదైతే ఉందో ఇక్కడ ఎక్స్ట్రా అనే ట్రిమ్ మీద టచ్ చేసి ట్రిమ్ టు రైట్ ఆప్ అని పెట్టుకొని టిక్ పెట్టుకోండి. సో దీనికి కూడా ఇన్ యానిమేషన్లోకి వచ్చేసి మనకు పెయిడ్ అనే ఆప్షన్ పెట్టుకోండి, అవుట్ యానిమేషన్లో పెయిడ్ అనే ఆప్షన్ పెట్టుకోండి. ఓకే, సో ఇప్పుడు మనం ఒకసారి ప్లే చేద్దాం గాయస్. ఏ విధంగా వర్క్ అవుతుందో చూడండి, ఎంత అద్భుతంగా ఉందండి, చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది చూడండి, అద్భుతం. ఓకే, సో ఇక్కడతో ఆ రెండు వచ్చేసాయి. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేయండి, మళ్ళీ లేయర్ మీద టచ్ చేయండి, మళ్ళీ మీడియాలోకి వెళ్ళండి. దాంతోపాటే కలిపే ఇంకోటి నేను ఒక ఫ్లవర్స్కు సంబంధించిన ఒక ఎఫెక్ట్ వీడియో కూడా ఇస్తాను గైస్. ఓకే, సో ఈ వీడియో లింక్ కూడా ఆల్మోస్ట్ అక్కడనే ప్రొవైడ్ చేస్తుంటే అక్కడ నుంచే మీరు డౌన్లోడ్ చేసుకొని ఈ యొక్క ఫ్లవర్ ఎఫెక్ట్ ఈ విధంగా ఉంటుంది. ఇది కూడా ఫుల్ స్క్రీన్ రేషియోలో పెట్టుకొని అదే వీడియో మీద టచ్ చేసి క్రోమాక్ అనే ఆప్షన్ వస్తుంది, క్రోమాక్లోకి వచ్చేసి ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసి ఇక్కడ 28 మినిమం ఒక 32 పెట్టుకొని, ఇక్కడ 15 ఒక 55 పెట్టుకొని దీనికి ఉన్న వాళ్ళని కూడా మ్యూట్ చేస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు మనం ప్లే చేద్దాం ఏ విధంగా వర్క్ అవుతుందో చూడండి. ఇప్పుడు పర్ఫెక్ట్ అక్కడ ఆ యొక్క ఏదైతుందో హ్యాపీ రక్షాబంధను ఆ యొక్క టెక్స్ట్ అండ్ ఫ్లవర్ ఎఫెక్ట్ చాలా అద్భుతంగా ఉంది వీడియో అయితే. ఓకే, సో ఇంకా ఆల్మోస్ట్ అన్నీ వచ్చేసాయి. ఇంకేంటి మనకు కావాల్సింది బ్యాక్గ్రౌండ్ సాంగ్ కావాలి. ఓకే, సో మీరు కిందికి వస్తే మనకి ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ వస్తే ఇక్కడ మనకు ఆడియో అని ఆప్షన్ వస్తుంది గైస్. ఓకే, సో ఆడియో మీద టచ్ చేయండి. టచ్ చేస్తే ఇక్కడ మీ మొబైల్లో ఆల్ సాంగ్స్ వస్తాయండి, మీకు ఇష్టం వచ్చిన సాంగ్. ఓకే, సో మీకు ఇష్టం వచ్చిన సాంగ్ మీరైతే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఎటువంటి బ్యాక్గ్రౌండ్ సాంగ్ అయితే నేను ఇవ్వలేదు, ఎందుకంటే ఇంకా ఎవరి ఇష్టం వాళ్ళకు సంబంధించి పెట్టుకుంటారనక మీకు ఇష్టం వచ్చిన బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ అయితే మీరైతే ఇక్కడ నుంచి సెలెక్ట్ అయితే చేసుకోండి. ఓకే, సో ఇంకా ఇదనమాట గైస్, ఇంకా ఫైనల్గా ప్లే చేసుకోండి. ఇంకా ఎంత అద్భుతం అంటే అంత అద్భుతంగా ఉంటుంది వీడియో. ఓకే, సో ఇంకేంటి మనకు కావాల్సింది వీడియో మన గ్యాలరీలోకి అయితే సేవ్ అవ్వాలి. సో ఇక్కడ మనకు పైననే షేర్ ఆప్షన్ ఉంది, దీని మీద టచ్ చేయండి. మీకు ఏ క్వాలిటీ కావాలంటే ఆ క్వాలిటీ పెట్టుకొని మినిమం ఫ్రేమ్ రేట్ 60 ఉంటే 60 పెట్టుకొని, 30 ఉంటే 30 పెట్టుకోండి. ఓకే, సో ఫైనల్గా ఇక్కడ ఇంకా మీకు బిట్ రేట్ వచ్చేసి మినిమం గైస్ ఇక్కడ బిట్ రేట్ 10+ పెట్టుకోండి. మీరు ఎప్పుడైతే 10+ పెట్టుకుంటారో అప్పుడే మనకు చాలా బాగుంటుంది, లేకపోతే సరిగా ఉండదు. చాలామంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు, అన్న మీరు బిట్ రేట్ ఎంత పెడతారు, ఫ్రేమ్ రేట్ ఎంత పెడతారు, క్లారిటీ బాగా వస్తుందని. ఓకే, సో ఇక్కడ ఏం లేదు గైస్, ఇక్కడ 1080 అయినా పర్లేదు, లేదా మనకు 1440 అయినా పెట్టుకొని. ఇక్కడ ఫ్రేమ్ రేట్ మటుకు మీకు 30 ఉంటే మీకు 30 పెట్టుకోండి, 60 ఉంటే 60 పెట్టుకోండి, ఎందుకంటే పిక్సెల్స్ బాగా వస్తాయి. ఓకే, సో ఇంకా మినిమం బిట్ రేట్ అంటే మనకు 10+ పెట్టుకోండి. ఇంకా లైటింగ్ ఇలా సంబంధించినట్టయితే సో ఒక 15+ పెట్టుకోండి. అంటే మనకు ఎక్కువ వీడియోలో లైటింగ్ గ్రాఫిక్స్ ఇలా ఉంటే 15+ పెట్టుకోండి, ఎటువంటి ఆ యొక్క పిక్సెల్స్ అనేది పోకుండా క్లారిటీ వస్తుంది. ఓకే, సేవ్ అనే ఆప్షన్ ఇచ్చేయండి ఫైనల్. ఓకే, సేవ్ ఈ యొక్క సేవ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతేనే ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకి అయితే సేవ్ అవుతుంది. గైస్, వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి. అండ్ ఇటువంటి మంచి మంచి వీడియోస్, ఇంకా ఫెస్టివల్స్, లవ్ స్టేటస్, మోర్ వీడియోస్ కావాలంటే వీడియో కిందనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది, సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. ఇంకా నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వని వాళ్ళంటే కింద డిస్క్రిప్షన్లోనే లింక్ ఉంది, జాయిన్ అయిపోండి. ఇంకా ఆల్మోస్ట్ ఏ డౌట్స్ వచ్చినా మెటీరియల్స్ కావాలన్నా మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే పోస్ట్ అనేది చేస్తా. ఓకేనా గైస్, థ్యాంక్ యూ.